తెలుగుదేశం పార్టీ జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ ప్రకటనతో అధికార పార్టీలో ఒక దడైతే మొదలైంది అనుకోవచ్చు. బీసీ డిక్లరేషన్ లో 10 అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఈ 10 అంశాల్లో 50 సంవత్సరాల నిండినటువంటి తర్వాత పెన్షన్ అమలు చేయబోతున్నారు. 4000 రూపాయలకు పెన్షన్ కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం అమలు చేయడమే కాకుండా సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. బీసీ డిక్లరేషన్ పైన అటు అధికార పార్టీలో దీనిపైన ఈ ప్రకటన చూసి కూడా వారు ప్రస్తుతం దీన్ని ప్రకటించినటువంటి తీరు కావచ్చు, దీంట్లో పొందుపరిచినటువంటి అంశాలపైన కూడా వారిలో అయితే మాత్రం ఒక గుబులు కనిపిస్తుంటే అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, మిగిలినటువంటి వారు కూడా దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ జరిగినటువంటి సమావేశం ప్రధానంగా బీసీలకు సంబంధించి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు వారు అధికారం కోసం కావచ్చు, రాజ్యాధికారం కోసం కావచ్చు, వారికి కావాలన్న హక్కుల కోసం కూడా పోరాడేటువంటి వారు 50% పైగా జనాభాలో ఓటర్లలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏ రకమైనటువంటి కసరత్తు చేసింది, ఈ డిక్లరేషన్ ఏ రకంగా ఉపయోగపడబోతోంది, ఈ బీసీ డిక్లరేషన్ పైన నాయకులు ఏమనుకుంటున్నారో కూడా మనం చూద్దాం. పూర్ణ చెప్పండి, బీసీ డిక్లరేషన్ సంబంధించినటువంటి ప్రకటన చూస్తున్నాం, దీంట్లో పొందుపరిచిన ప్రధాన అంశాలు, దీనిపైన అక్కడే వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? శ్రీహరి గారు ఏదైతే కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి బీసీ డిక్లరేషన్ అయితే విడుదల చేశారు. అయితే ఈ బీసీ డిక్లరేషన్ ఏదైతే విడుదల చేశారో మొత్తం బీసీ వర్గాల్లో మాత్రం హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమైన అంశాలు చూస్తే కనుక 50 సంవత్సరాలకే పెన్షన్ అంటే దాదాపు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా ఒకటి, అలాగే ఏదైతే బీసీలకి రక్షణ చట్టం కూడా కల్పిస్తామని చెప్పి కూడా అందులో ఒక పొందుపరిచారు. ఇంకా అనేక అంశాలు దాదాపు 10 అంశాలు ఇందులో డిక్లరేషన్ లో పొందుపరిచారు. ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ టీడీపీ లీడర్ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసు సార్, ప్రధానంగా చూస్తే ఈసారి ఏదైతే బీసీ డిక్లరేషన్ కొద్దిసేపు క్రితం ప్రకటించారో మొత్తం మీ బీసీ వర్గాలు ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే చాలా మంది హర్షాతిరేకాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే 1000 రూపాయలు ఒకేసారి 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచడమే కానీ ఇంకా అనేక 10 అంశాలు మొత్తం కూడా ఇందులో పొందుపరచడం కూడా జరిగింది. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడంతో పాటు సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించి బీసీలకి ఖర్చు పెడతామని చెప్పారు. అలాగే రిజర్వేషన్ల అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు చంద్రబాబు గారు. ఎన్నింటిని ఎలా చూస్తారు? ఎందుకంటే ఇప్పటికే 34% రిజర్వేషన్ ఉన్నాయి. కేవలం వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత 24% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. వాటిని కూడా తిరిగి పునరుద్ధరిస్తామని కూడా చెప్పారు. ఇవన్నీ ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బీసీలకి రాజకీయంగా కానీ సాంఘికంగా కానీ అన్ని రంగాల్లో కూడా ఎదిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీల యొక్క సంక్షేమం కోసం ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. ఇవాళ చాలా కాలంగా బీసీ డిక్లరేషన్ పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు బీసీ సాధికార కమిటీలు వేసి అన్ని ప్రాంతాల్లో కూడా బీసీల సమస్యలు తెలుసుకుని ఏం చేస్తే బీసీలకు మరింత మేలు చేయగలుగుతామని ఇది చాలా కాలంగా ఎక్సర్సైజ్ జరిగింది. నేను కూడా అందులో మెంబర్ని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన చిన్న చిన్న మామూలు విషయాలు కావాలి. ఎందుకంటే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానని చెప్పాడు. ఇది వరకు 60 ఏళ్ళు వస్తే కానీ పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. బీసీలు కుల వృత్తుల్లో వాళ్ళ ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు కాబట్టి బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు ఎలా అయితే రక్షణ చట్టం ఉందో బీసీలు కూడా రక్షణ చట్టం కలగజేసి బీసీలు కూడా ధైర్యంగా బతికే విధంగా వాళ్ళ జోలికి ఎవరు రాకుండా వాళ్ళ మీద దాడులు జరగకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి రక్షణ కోసం ఒక చట్టం కావాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాన్ని తయారు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చదువుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడమే కాకుండా లోగడ చంద్రన్న బీమా అనేది 5 లక్షలు ఉండేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని 10 లక్షల రూపాయలు పెంచారు. అలాగే వివాహాలకు ఇచ్చేది 1 లక్ష రూపాయలు పెంపు చేయడం జరిగింది. ఇలా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రకటించింది అన్ని కూడాను బీసీల సంక్షేమం కోసం. బీసీలు ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీసీ డిక్లరేషన్లో బీసీలకు కావాల్సిన చదువుకోవడానికి కావాల్సిన విదేశీ విద్యకు కానీ మరి కాలేజీలో చదువుకోవడానికి ఫీజులు రీఎంబర్స్మెంట్ కానీ అన్నీ కూడా ఇవాళ రోజున ప్రకటించినవి అన్నీ కూడాను
బీసీలకి చాలా మేలు. ప్రధానంగా చూస్తే ఈసారి ఏదైతే బీసీసీ సప్లైకి సంబంధించి ఏడాదికి అంటే ప్రతి ఏడాది 30,000 కోట్ల రూపాయలు చొప్పున 5 సంవత్సరాల పాటు 1,50,000 కోట్లు ఖర్చు పెడతానని 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ వేశాడు. ఒక్కళ్ళకి కూడా పైసా నిధులు కూడా ఇవ్వలేదు. ఇవాళ బీసీ కార్పొరేషనే కాకుండా బీసీలకి సప్లైన్ అనేది వాళ్ళు రిలీజ్ చేయకుండా చంద్రబాబు 5 సంవత్సరాల్లో పైసా కూడా విధించకుండా బీసీలని నాశనం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 30,000 రూపాయలు, 5 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు బీసీలు సంక్షేమం కోసం కేటాయిస్తామని చెప్పారు. అది ఆయన మాట అంటే ఖచ్చితంగా మాటే. ఇవాళ 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు చిన్న విషయం కాదు. బీసీలు బతుకులు బాగుపడతాయి. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం నిధులు కేటాయించి రకరకాలుగా వాళ్ళ సంక్షేమానికి నిధులు కేటాయించి ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంకోటి స్థానిక సంస్థల్లో కానీ మిగతా కానీ ఖచ్చితంగా రిజర్వేషన్లు కూడా కల్పిస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే దాదాపు ఇదివరకు 34% ఉండే దాన్ని 24%కి వైసీపీ సర్కార్ తగ్గించిన తిరిగి మళ్ళీ 34% తీసుకొస్తామని చెప్పారు. మరోవైపు ఏదైతే మీ కుల గణానాలు చూసుకుంటే అది ఖచ్చితంగా కేంద్రంతో చేపిస్తాను, కేంద్రంతో సహాయ సహకారాలతో దాన్ని కులగణన కూడా చేపిస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. వీటిని ఎలా చూస్తారు? ఇప్పుడు కులగణన అనేది చాలా కాలంగా చాలా ప్రభుత్వాలు మోసం చేస్తా వస్తున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో సంప్రదించి కులగణన చేపట్టి ఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి రాయితీలు కల్పించాలి, ఏ కులానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి దాని రోజున కులగణన అనేది చాలా ఇంపార్టెంట్. 1938లో బ్రిటిష్ స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ చేశారు. ఆ తర్వాత ఎవరు కూడా కులగణన చేయలేదు. కులగణన అనేది చేయాలి. ఏ బీసీలు ఎంత శాతం ఉన్నారనేది నిగ్గు తేల్చాలి. అంతేకాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇవాళ ఎన్టీఆర్ గారి హయాంలో వచ్చినాయి. ఆ స్థానిక సంస్థల రిజర్వేషన్ల వల్ల ఇవాళ 24% దేశమంతా అప్లై అవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలివితేటలతో అసెంబ్లీ మద్దతుతో 34% చేసి 5 సంవత్సరాల పాటు ఆయన పరిపాలనలో ఉన్నంతకాలం కూడా 34% ఇచ్చి అనేక మందికి స్థానిక సంస్థల్లో పదవులు ఇప్పించాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత దాన్ని 24% చేశాడు, 10% తగ్గించేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆ 10% కూడా కలిపి 34% స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పిస్తానంటాం. ఇవాళ బీసీలందరూ కూడా ఎంతో మందికి పదవులు వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా చూస్తే కనుక బీసీలు చాలా మంది పల్లికారులు అయితే సముద్రంలో వేటకెళ్తారు, అక్కడ వాళ్ళ ప్రాణాలతో కూడా చెలగాటం ఆడతారు. ఇంకోళ్ళు ఏదైతే కల్లుగీత కార్మికులు ఉన్నారు చుట్టుపైకి ఎక్కితే వాళ్ళు ప్రాణాలతో కింద దిగుతారా లేదా అనేది చాలా ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి బీసీ వర్గాలు చాలా మంది ఉన్నారు. ఈసారి బీసీ డిక్లరేషన్ వాళ్ళందరికీ ఒక భరోసా మాత్రం కల్పిస్తుందంటారా? ఇవాళ తప్పనిసరిగా ఎందుకంటే బీసీలు కులవృత్తుల్లో కొన్ని కులవృత్తులు ప్రాణాలతో చెలగటం, మత్స్యకారులు వేటకి సముద్రంలోకి వెళ్తే తిరిగి వచ్చేదాకా నమ్మకం లేదు. అదే గౌడ కులస్తుడు చెట్టుకి కళ్ళు గీయాలి, కళ్ళు గీస్తే పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేదాకా నమ్మకం లేదు. అనేక మంది ప్రాణాలు పోయి కొంతమంది అవయవాలు కోల్పోయారు. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల ద్వారా ఇవాళ నెంబర్ 1గా ఎవరైతే ఇబ్బందులు పడతారో, ఎవరికైతే ప్రాణహాని ఉందో వారందరూ కూడా బీమా సౌకర్యం కల్పించి వాళ్ళ వారి కుటుంబాలకు అండగా నిలబడింది. ఇవాళ డిక్లరేషన్ అనేది చాలా ఉపయోగపడే డిక్లరేషన్ ఇది. ఇవాళ బీసీల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డిక్లరేషన్ బీసీల జీవితాల్లోనే మార్పు తీసుకొస్తుంది. అంటే మీరు దీన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారు, మీ బీసీ వర్గాల్లోకి ఎలా తీసుకెళ్తారు? ఇంకా ఎన్నికలు సమీపిస్తుంది, 40 రోజుల టైం మాత్రమే ఉంది. దీన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేయబోతున్నారు? దానికి ఏమైనా కార్యాచరణ రూపొందిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి ఇవాళ రోజున ఈ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ అవన్నీ కూడాను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే. తప్పనిసరిగా ఇవన్నీ కూడా గ్రామానికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు బీసీ గ్రామాలకు వెళ్ళి బీసీలకు చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ ఏమేమి సౌకర్యాలు కలగజేశారు, దానివల్ల బీసీల జీవితాలు ఎలా మెరుగవుతాయి అనే దాని గురించి ప్రతి బీసీ కూడా మీకు నాకు చెప్తాం, తెలియపరుస్తాం. ఓకే శ్రీహరి గారు, ఇది పరిస్థితి. ఏదైతే ఈరోజు చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించారో దాని పట్ల మొత్తం కూడా ఈ ఏదైతే బీసీ వర్గాలు అయితే హర్షాతిరేకాలు కూడా వ్యక్తపరుస్తున్నారని చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఈరోజు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ని ప్రజల్లోకి అంటే బీసీ వర్గాల్లోకి ప్రధానంగా 40 రోజుల పాటు క్షేత్రస్థాయిలో చూస్తాం.
స్పందన కూడా చూసాం. అయితే ఈ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత నేను అన్నట్లుగా దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు, ఎన్నికలు కూడా సమీపిస్తున్నటువంటి పరిస్థితి, గతంలో బీసీలకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కలిగినటువంటి లబ్ధి కావచ్చు, ప్రస్తుతం డిక్లరేషన్ కి సంబంధించిన అంశాల వల్ల కలగబోయేటువంటి ప్రయోజనం, వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళినప్పుడే డిక్లరేషన్